హాయ్ ఫ్రెండ్స్, పూరీలోకి చేసే సాగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, ఒక ఉర్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, 2 టమోటాలు, ఆనియన్స్, టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 చీలికలుగా చేసుకోవాలి. ఉర్లగడ్డ కానీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం 4 స్పూన్స్ శనగపిండి తీసుకొని బాగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే శనగ బాగుండదు. అందుకు బాగా ముందుగానే నీళ్ళల్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది పూరీలోకి చాలా బాగుంటుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ, టమోటా, ఆయిల్ వేసి అన్ని టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉర్లగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి మగ్గించండి. బాగా మగ్గిన తర్వాత అప్పుడే ముందుగానే రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేయండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కొంచెం పసుపు, ఉప్పు కానీ వేయండి, అప్పుడు బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా కలపండి. అప్పుడే సాగు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఉడకనివ్వాలి. శనగపిండి పచ్చివాసన వస్తుంది, అందువల్ల బాగా ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. తర్వాత మనము చివరిలో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత పూరీలోకి సాగు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పూరీలోకి సాగు చాలా సూపర్గా ఉంటుంది. ఉర్లగడ్డలు ఇదంతా కాంబినేషన్ భలే ఉంటుంది సాగు. మీరు